అనగనగా ఓ నలుగురు పండితులు వారి విద్యాభ్యాసం పూర్తి చేసుకుని అడవి మార్గం ద్వారా వారు రాజ్యంలోకి ప్రవేశించడానికి నడుస్తూ వెళ్తున్నారు. అలా ముందుకు ముందుకు నడుస్తూ వెళ్తుంటే ఓ చోట వాళ్ళకి నేలపై పడి ఉన్న కొన్ని ఎముకల ముక్కలు కనిపించాయి. వెంటనే ఆ ఎముకల ముక్కల్ని నలుగురు వాటి చుట్టూ నిలబడి తీక్షణంగా వాటిని పరీక్షించడం ప్రారంభించారు. స్నేహితుల్లో ఒకరు, ఇవి తప్పనిసరిగా సింహం ఎముకలు ముక్కలై ఉండాలి. నా జ్ఞానంతో నేను సింహం యొక్క అస్థిపంజరాన్ని చేయగలను అని చెప్పాడు. అలా చెప్పి అతను సింహం యొక్క అస్థిపంజరాన్ని ఏర్పరిచాడు. రెండో స్నేహితుడు, నా జ్ఞానంతో నేను అస్థిపంజరానికి మాంసాన్ని చర్మాన్ని అతికించగలను. అలా ఇచ్చి నేను సింహంగా మార్చగలను అన్నాడు. అని చెప్పి అస్థిపంజరానికి మాంసాన్ని మరియు చర్మాన్ని అతికించడం మొదలుపెట్టాడు. అయితే వారిలో తర్కం ఉన్న ఒకతను, దయచేసి ఆ పని చేయొద్దు, అది ప్రమాదకరమైన ప్రయోగం అని చెప్పాడు. కానీ స్నేహితులు అతని సలహాని పట్టించుకోలేదు. మూడో స్నేహితుడు, నా తెలివి మరియు జ్ఞానంతో నేను సింహానికి ప్రాణం పోయగలను అన్నాడు. మళ్ళీ తర్కం కలిగిన వ్యక్తి, దయచేసి మీ ప్రయోగాలు ఆపండి, అవి చాలా ప్రమాదకరం అన్నాడు. మిగిలిన ముగ్గురు స్నేహితులు అతన్ని చూసి నవ్వారు మరియు మూడోవాడు, అతను మన జ్ఞానాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, అతన్ని తరిమి కొట్టండి, అప్పుడు సింహాన్ని ప్రాణం పోద్దాం అన్నాడు. దాంతో ఆ స్నేహితుడు, నేను చెట్టుపైకి ఎక్కాక మీరు ఆ ప్రయోగం చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి గబగబా పక్కనున్న చెట్టుపైకి ఎక్కేశాడు. అప్పుడు మూడో స్నేహితుడు సింహానికి ప్రాణం పోయడం ప్రారంభించాడు. మెల్లగా సింహం ప్రాణం పోసుకుంది. సింహం ప్రాణం పోసుకున్న వెంటనే అది క్రూరంగా గర్జిస్తూ ముగ్గురు స్నేహితులపై పడి దూకి వారిని చంపేసింది. ఈ కథలో నీతి ఏంటంటే, లౌక్యం లేని జ్ఞానం వ్యర్థం. ఈ కథ గనక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం థ్యాంక్స్.